అయ్యా! అయ్యా! వద్దయ్యా! వద్దయ్యా! వదిలేయండయ్యా! నన్ను వదిలేయండయ్యా! నేను ఇంటికెళ్ళిపోతాను వదిలేయండయ్యా! ఇవే నా మనసులో నుండి వచ్చిన ఫీలింగ్స్ అయితే నిజంగా ఆ మూవీ చూస్తున్నంత సేపు ఎందుకు? వై? వై? తమిళ్ రీమేక్ కాదన్నారు. అది వేరు, ఇది వేరన్నారు. జస్ట్ కాన్సెప్ట్ తీసుకున్నారన్నారు. బట్ స్టోరీ చూస్తే ఆల్మోస్ట్ అదే కదా సార్! ఏదో పైలెట్ అది ఇది పెట్టారు. అండ్ విలన్ గురించి ఏదో పెట్టారు అంతేగాని ఆల్మోస్ట్ స్టోరీ అదే కదా సార్! హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ టు అల్మన్ ఫిల్మ్ ప్రొఫెషనల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి బడీ మూవీ అయితే చూశాను. సో నా థియేటర్ ఎక్స్పీరియన్స్ మీకు అర్థమైపోయినట్టుంది నా థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా జరిగిందో. ఇంకా మూవీ ఎలా ఉందో ఫర్దర్ డీటెయిల్స్లో అయితే తెలుసుకుందాం. సో మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని నోటిఫికేషన్ పొందడానికి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా అయితే రివ్యూ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. నేను బేసిక్ స్టోరీ అయితే చెప్తాను. బేసిక్ స్టోరీ ఏంటి అంటే, టెడ్డీ బేర్ అసలు ఎక్కడి నుంచి వచ్చింది, మన హీరోకి టెడ్డీ బేర్కి సంబంధం ఏంటి, అండ్ మన విలన్ అసలుకి హార్ట్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాడు. సో ఇదంతా బేసిక్ స్టోరీ ప్లాట్ ఫ్రెండ్స్. మీరు కానీ తమిళ్లో టెడ్డీ మూవీ చూస్తుంటే సేమ్ టు సేమ్ అలానే ఉంటుంది. జస్ట్ కొన్ని ఫ్లూ చేంజెస్ అయితే ఉంటాయి అంతేగాని ఇంకా మిగతా మొత్తం సేమే. నాకు మూవీ వచ్చేసి ఫస్ట్ హాఫ్ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే కొంచెం ఎంగేజింగ్ అయితే అనిపించింది. అప్రాక్సిమేట్లీ ఒక 30 మినిట్స్ ఓకే, మూవీ ఓకేరా, పర్లేదు, కొంచెం ప్లాట్ చేంజ్ చేసినట్టున్నారు అనిపించింది. ఇంకా దాని తర్వాత మూవీ మళ్ళీ స్లో డౌన్ అయిపోయింది. ఇంకా సెకండ్ హాఫ్ అనుకోండి, సెకండ్ హాఫ్ టూ స్టెచ్గా అయితే ఉంది. ఎందుకురా బాబు అనిపించింది. ఇంకా నాకైతే మనసులో నుండి ఎగ్జిట్ వైపే చూస్తున్న, కళ్ళు మొత్తం ఎగ్జిట్ వైపే వెళ్తుంది. ఎప్పుడు వెళ్ళిపోదాం, అరే ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదాం అని. సో ఆ మాదిరిలో మాత్రం ఉంది సెకండ్ హాఫ్. టూ స్ట్రెచ్గా అయితే ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ తమిళ్లో టెడ్డీ చూసేసాను. సో నాకు అది చూసిన తర్వాత ఈ మూవీ ఎందుకురా బాబు అనిపించింది. ఇంకా ఈ మూవీ పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే అల్లు శిరీష్ గారు అయితే తన బెస్ట్ ఇవ్వాలనుకున్నారు. సో ఇచ్చారా లేదా అంటే 50% అలా ఇచ్చారనుకుంటున్నాను నేనైతే. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ వచ్చేసి బాగున్నాయి. మ్యూజిక్ వచ్చేసి ఓకే, గుడ్. ఫ్యూ కామెడీ సీన్స్ అయితే ఉన్నాయి. ఆ ఫ్యూ కామెడీ సీన్స్ పర్లేదు అనిపించాయి. ఇంకా ఇంతే ఫ్రెండ్స్. పాజిటివ్ వచ్చేసి ఈ మూవీ ఎవరికి నచ్చద్ది అంటే చిన్నపిల్లలకైతే బాగా నచ్చద్ది. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే, తమిళ్లో టెడ్డీ మూవీ చూడని వారికైతే కొంచెం పర్లేదు, మూవీ కొంచెం బాగానే ఉంది అనిపిస్తుంది. ఇంకా ఆల్రెడీ తమిళ్లో టెడ్డీ చూసేసిన వాళ్ళకైతే టార్చర్ అనుకోండి. ఎందుకంటే ఆల్రెడీ స్టోరీ తెలిసి కూడా మళ్ళీ ఇంకో సినిమాని ఎందుకు చూస్తాం చెప్పండి. అండ్ ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇంకా టెడ్డీగా చేశారు కదా ఆ పర్సన్ పర్లేదు, బాగానే యాక్ట్ చేశారు. ఎందుకంటే ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మనకు బాగా పలకపోయినా కానీ తన పర్ఫార్మెన్స్ వైజ్గా అయితే బెస్ట్ అయితే ఇచ్చారనిపిస్తుంది నాకైతే మూవీ చూస్తున్నంతసేపు. సో తన వర్క్ అయితే అప్రిషియేట్ చేయొచ్చు. ఓవరాల్గా మూవీ గురించి నేనేమంటానంటే, మీరు కానీ టెడ్డీ చూడకపోయి ఉంటే మూవీకి ఒక ట్రై అయితే ఇవ్వండి, మీకు అయితే నచ్చుతుంది. ఎందుకంటే స్టోరీ కొంచెం మనకు డిఫరెంట్గా ఉంటుంది అండ్ మంచి కాన్సెప్ట్ కూడా. మీరు టెడ్డీ చూసుంటే మాత్రం మీకైతే దెబ్బడిపోద్ది. సో టెడ్డీ చూడకపోయి ఉంటే ఈ మూవీకి పోయి చూడండి, మీకైతే నచ్చచ్చు. నాకైతే ఏం ఎక్కలేదు సార్. ఈ మూవీకి నా ఫైనల్ రేటింగ్ వచ్చేసి 4.7 అయితే ఇస్తాను అవుట్ ఆఫ్ 10కి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ రివ్యూతో అయితే కలుస్తాను. టేక్ కేర్, బాయ్ బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్.